పౌరసత్వ సవరణ చట్టం ఇయాల్టికెళ్ళి అమల్లోకి వచ్చిందబ్బా. దీంతోని ఎవలకు ఫాయిదా? ఇప్పుడే సెంటర్ వాళ్ళు ఎందుకు తెచ్చిండ్రో తెలుసుకోవాలి కదా, చూడాలి మరి. పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట సిఏఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది సెంటర్ గవర్నమెంట్. మస్తు లొల్లుల నడుమ 4 ఏండ్ల కిందటనే పార్లమెంట్ ఓకే చెప్పింది గాని ప్రతిపక్షాలు ఒప్పుకోలే. దేశమంతా ధర్నాలు నిరసనలు జరిగినాయి. రూల్స్ ఏందో కూడా కరెక్ట్ గా చెప్పనందుకు ఇన్నేండ్లు పక్కకు పెట్టి ఓట్ల టయానికి అమల్లోకి తెచ్చిండ్రు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకెళ్లి మన కాడికి వచ్చినోళ్లకు ఏ కాగితాలు లేకున్నా పౌరసత్వం వస్తదన్నట్టు. కాకుంటే 2014 డిసెంబర్ 31 కంటే ముందొచ్చినోళ్ళకే. అయితే ముస్లింలకు పౌరసత్వం ఇయ్యరు. అగో దాని మీదనే లొల్లంతా. అందరినీ సమానంగా చూడాలే గాని వీళ్లను ఏరేగా చూసుడేందని కొందరు అంటున్న మాట. ఎందుకైనా మంచిదని కావాల్సిన ఏరియాలలో సెక్యూరిటీ పెంచిండ్రు దేశంలా. తెలంగాణలో అమలు చేయమని అప్పట్లా మన అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. మరి ఇప్పుడు ఏమైతుందో చూడాలే.